బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వ పాలసీని అడ్డుకోవాలని డ్రామాలు ఆడుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. గతంలో కన్వర్షన్ ఛార్జ్ పెట్టి భూములు ధారాదత్తం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. అప్పుడు మౌనంగా ఉన్న బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు చేస్తోందని దుయ్యబట్టారు. ఏదైతే హిల్ట్ పాలసీకి సంబంధించిన ఆ జీవోకు సంబంధించి ఇది పట్టాలుండి వారి సొంత భూములకు సంబంధించిన అంశంలో కన్వర్షన్ ఫీజుని విధించడం జరిగింది. లీజ్ ల్యాండ్స్ సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన భూములపై వెసులుబాటు ఇవ్వలేదు. ప్రభుత్వ భూములు ఉత్తగానే ఇచ్చినామని చెప్పుకునే వారికి కూడా తెలిసి కూడా కావాలనే భ్రమ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఓ పక్కన టీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు మాట్లాడుకొని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకొస్తున్న మంచి పాలసీలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని ఇద్దరు కలిసి ఈరోజు ఆడుతూ ఉన్న నాటకం ఇది. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడితే మేము అది మాట్లాడాలని, మేము వారికి చేదోడు వాదోడుగా ఉండాలని ఇద్దరం కలిసే ముందుకు నడుద్దాం, ఈ ప్రభుత్వ పాలసీ విధానాలను అడ్డుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి పనినే వ్యతిరేకించాలని మీ ఆలోచన విధానం బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మున్సిపల్ పరిధిలో మీటింగ్లు ఏర్పాటు చేస్తే ఎందుకంత భయపడతా ఉన్నారు? ఇది పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నిక. మేమేం చెప్తా ఉన్నాము? ప్రభుత్వం చేసే మంచి పనులకు ఓటేయండి అని అడిగిండు ముఖ్యమంత్రి. దానికి సంబంధించి ఇక్కడ ఈ మున్సిపల్ పరిధిలో గ్రామీణ ప్రాంతాలు పోయి ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ పెట్టి ఉల్లంఘన ఎక్కడైనా చేస్తే ఉల్లంఘన అని తప్పకుండా చెప్పాలా. ఏదో మరి గ్రామ పంచాయతీల పరంగా చేసే అది సరికాదు, అది ఆయనకు తెలిసి చెప్తా ఉన్నాడు. ప్రజలను ప్రక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు.